హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి సండే మార్నింగ్, టైం వచ్చేసి 8 అయింది. సో మేము రెడీ అయ్యి కబ్బన్ పార్క్ కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. అక్కడ టాయ్ ట్రైన్ ఇంకా ఏవో ఉంటాయంట, కిడ్స్ కి మ్యూజియం ఎక్వేరియం అవన్నీ ఉన్నాయంట. సో వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. మేము ఇక్కడ నుండి మేమున్న ప్లేస్ నుండి కబ్బన్ పార్క్ వచ్చేసి 30 minutes పడుతుంది. సో ఈవినింగ్ అయితే కొంచెం ఎక్కువ క్రౌడెడ్ గా ఉంది అని చెప్పేసి మార్నింగే వెళ్తున్నాం మేము. అండ్ దట్టు కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం, కొంచెం మరీ ఎక్కువ ఎండ్ ఉంది బయట. పార్కింగ్ సో పార్కింగ్ కూడా దొరికింది కొంచెం త్వరగా వెళ్తే. సో చాలా పెద్దదంట పార్క్, మేము ఇప్పుడు దాకా వెళ్ళలేదు. 1 day మొత్తం సరిపోద్దంట, ఫుల్ డే సరిపోద్దంట అక్కడికి వెళ్తే. సో ఇంకా దగ్గరలో ఇంకా బెంగళూరు ప్యాలెస్ అవి కూడా ఉన్నాయి కదా, దాని దగ్గరలో అసెంబ్లీ హైకోర్టు అవి కూడా ఉన్నాయంట. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. చూడండి 8కే ఫుల్ ఎండ వచ్చేసింది అసలు. అవును 6:30కి వచ్చింది కదా బాగా అసలు ఎండ. సో అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియో. కబ్బన్ పార్క్ వచ్చేసి చాలా ఫేమస్ ప్లేస్ బెంగళూరులోనే వచ్చేసి. అండ్ బెంగళూరు దర్శనం అలా వెళ్తారు కదా, సో బస్కి వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ కబ్బన్ పార్క్ అనేది చూపిస్తారు. చాలా అంటే చాలా పెద్దది అసలు పార్క్ వచ్చేసి ఇప్పుడు కుదిరింది వెళ్ళడానికి. మేము ఇప్పుడే కబ్బన్ పార్క్ రీచ్ అయ్యాము. మోక్షి, వాట్ ఆర్ యు ఈటింగ్? ఫ్రూట్స్. వెరీ గుడ్. పార్కింగ్ కోసం ఎదుక్కునేసరికి మాకు 15 minutes టైం పట్టింది. మేము అండ్ మా ఫ్రెండ్స్ వెళ్ళాము. సో వాళ్ళు వచ్చేసి వాళ్ళ కార్లో వచ్చారు, మేము ఇంకా మా కార్లో వెళ్ళాము. మాకు దగ్గరే, చాలా త్వరగా వెళ్ళాం. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, అక్కడే బ్రేక్ఫాస్ట్ చేద్దాం, అక్కడేమన్నా బ్రేక్ఫాస్ట్ కౌంటర్స్ ఉంటాయేమో చూసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము. చూడండి ఎంత అంటే ఎంత బాగుందో. బయట టెంపరేచర్ కి లోపల టెంపరేచర్ కి 2 degrees డిఫరెన్స్ అనేది వస్తుంది. సో చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఫుల్ ట్రీసే ఉంటే ఎక్కడ చూసినా మనకి ట్రీస్ కనిపిస్తాయి. వచ్చేసి ఫ్రీ ఎంట్రీ ఈ పార్క్ అంతా కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా మంది చూడండి ఇట్లా కొంతమంది అయితే యోగా చేస్తున్నారు, డాన్స్ క్లాసెస్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా మంది వచ్చేసి పిక్నిక్ లాగా వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ దాకా ఉండేసి లంచ్ అవన్నీ తెచ్చుకొని తినేసి ఈవినింగ్ దాకా స్పెండ్ చేసి వెళ్తారు. సో ఇక్కడ వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి వచ్చాము బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కి. అక్కడ నియర్ బై అక్కడ ఏం లేవు, కొంచెం దూరం అని ఇషాన్ హాయ్ చెప్పు. సే హాయ్. సో వీళ్ళు మా ఫ్రెండ్స్ వచ్చేసి మా కమ్యూనిటీలోనే ఉంటారు. మా పెద్దోడి పేరు వచ్చేసి అయాన్, చిన్నోడి పేరు ఈశాన్, తన నేమ్ వచ్చేసి ప్రవళిక అండ్ శివ. సో నా ప్రీవియస్ బ్లాగ్స్ లో కూడా చూసుంటారు ప్రవళిక అని. వచ్చేసి వీళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అని చెప్పేసి వచ్చారు వాష్రూమ్ కి. సో మేము సండే వెళ్ళాం కదా, సో సండే వచ్చేసి మొత్తం క్లోజ్ అయిపోయినాయి ఆ బ్రేక్ఫాస్ట్ కౌంటర్స్ అన్ని కూడా. కొంచెం దూరం అనేది రావాల్సి వచ్చింది బ్రేక్ఫాస్ట్ కోసం. ఇంకా తినేసి మళ్ళీ ఇంకా మేము కబ్బన్ పార్క్ దగ్గరికి అనేది వెళ్ళాము. అండ్ టాయ్ ట్రైన్ అవన్నీ కూడా కొంచెం లేట్గా 10:30కి అలా స్టార్ట్ చేస్తారంట, ఓపెన్ చేస్తారంట. సో అక్కడే అక్వేరియం అనేది ఉంది, గవర్నమెంట్ వాళ్ళదే. సో ఇంకా అక్వేరియంకి వెళ్దాము, అంతలో టైం అయిపోతుంది, ఇంకా టాయ్ ట్రైన్ అవన్నీ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక్కడ టికెట్స్ తీసుకుని లోపలికి అనేది వెళ్తున్నాము. అండ్ వర్త్ విజిట్, చాలా బాగుంది. ఎవరైనా కిడ్స్ ఉన్న వాళ్ళైతే వీకెండ్స్ కానీ వీక్ డేస్ కానీ, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా సో బోర్ అయిపోతుంటే తీసుకెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు కిడ్స్ వచ్చేసి. అలా లోపలికి వెళ్ళగానే కొంచెం వాటర్ ఫాల్ లాగా అలా పెట్టేసి కొంచెం పాండ్ లాగా ఉంది, దాంట్లో ఫిషెస్ అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అవన్నీ కూడా పెట్టారు. టికెట్ కౌంటర్ దగ్గర వచ్చేసి ఫిష్ కి ఫీడ్ చేయడానికి ఆ ఫుడ్ కూడా అమ్ముతున్నారు. ప్యాకెట్స్ వచ్చేసి మనం కావాలంటే తీసుకోవచ్చు. మేము వచ్చేసి కొన్ని ప్యాకెట్స్ అనేది తీసుకున్నాము. అవి మనం ఫుడ్ అనక వేస్తే అవి ఫుల్ వచ్చేస్తాయి కదా, దగ్గరకు వచ్చేస్తే బాగుంటాయి, వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇంకా అక్కడ కొంతసేపు ఫొటోస్ అవన్నీ దిగేసి ఇంక మళ్ళీ ఇండోర్ అక్వేరియం లోకి వెళ్ళాము. సో చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ స్టార్ ఫిష్, జెల్లీ ఫిష్ అవన్నీ కూడా ఉన్నాయి. కింద అంతా కూడా చూసాక ఇంకా పైకి అనేది వెళ్ళాము. 2 stairs లో పెట్టారు, పైన కొన్ని అండ్ కింద కొన్ని పెట్టారు. సో పైన వచ్చేసి చూడండి చిన్న చిన్న గ్లాసెస్ లో అనేది పెట్టారు. కొన్ని ఫిషెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ని పెట్టారు. సో వాటి నేమ్స్ అవన్నీ కూడా అక్కడ రాశారు.
స్టార్ఫిష్. ఎక్వేరియం అవన్నీ చూడడం అయిపోయాక ఇక్కడ వచ్చి చూసేసరికి ఇంకా బాల్ భవన్ కూడా ఓపెన్ చేశారు. టాయ్ ట్రైన్ అవన్నీ కూడా, రైడ్స్ అవన్నీ కూడా ఓపెన్ చేశారు. సో ఇంకా మేము టికెట్ తీసుకొని లోపలికి అనేది వెళ్ళాము. సండే వెళ్ళాం కదా, ఫుల్ క్రౌడెడ్ గా ఉంది టాయ్ ట్రైన్ దగ్గర. 2 టర్న్స్ టాయ్ ట్రైన్ వెళ్ళొచ్చాక అప్పుడు మా టర్న్ అనేది వచ్చింది. అప్పుడు టాయ్ ట్రైన్ అనేది ఎక్కాము. ఇంకా చాలా బాగుంది టాయ్ ట్రైన్ వచ్చేసి. కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. చాలా స్లోగా వెళ్ళింది అండ్ మొత్తం కూడా కవర్ చేసింది కబ్బన్ పార్క్ అంతా కూడా. వచ్చేసి గవర్నమెంట్ ఇది కదా, సో మినిమం ఛార్జెస్ అనేది ఉన్నాయి. కాస్ట్ అనేది అంత ఎక్కువ అయితే ఏం లేదు, నార్మల్ గా ఉన్నాయి కాస్ట్ అవన్నీ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి కిడ్స్ కి ప్లే ఏరియా అనేది ఉంది. సో ఇంకా కిడ్స్ ప్లే ఏరియాలో వచ్చేసి కొంతసేపు కిడ్స్ అనేది ఆడించుకున్నాం మేము. అలా అయిపోయింది మా వీకెండ్ వచ్చేసి. ఒక రోజు ఆఫ్టర్నూన్ కి ఇంటికి అనేది వెళ్ళాము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. స్టే హెల్తీ, స్టే పాజిటివ్. సీ ఇన్ ద నెక్స్ట్